నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో మరికొన్ని రోజులు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో అభ్యర్థులంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం టికెట్లు ఆశించారు. చివరి దశలో కొన్ని సమీకరణాల వల్ల వాళ్ళకి టికెట్లు కేటాయించలేకపోయారు. కాకపోతే క్యాడర్ నుంచి మాత్రం అధిష్టానం నుంచి మంచి భరోసా అయితే లభించింది. సో ప్రస్తుతానికి ఉదయగిరి నియోజకవర్గం నుంచి గత కొద్ది సంవత్సరాలుగా మనా ఫౌండేషన్ స్థాపించి ప్రజలకు నిత్యం సేవలు అందిస్తూ దాదాపు 2 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అది మన్నేటి వెంకటరెడ్డి. ఆయన ఈరోజు మనతో ఉన్నారు. మరి ఒకానొక టైంలో ఆయన పేరు కూడా టికెట్ హౌస్లో వినిపించింది. అది వాస్తవమా అవాస్తవమా, అసలు ఏమంటున్నారు ఆయన మాట తెలుసుకుందాం. సరే చెప్పండి, మరి గత కొద్ది సంవత్సరాలుగా మీరు ట్రస్ట్ స్థాపించి ప్రజలకు సేవలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో అన్నా క్యాంటీన్లు 2 ప్రాంతాల అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఎలా ఉంది సార్? ఇక్కడ ఏదైతే నేను నడిపిస్తున్న చారిటబుల్ ట్రస్టు, నేను ఒక గ్రామము ఒక మండలంతో స్టార్ట్ చేసి ఇవాళ తాలూకా మొత్తం కూడా చేస్తున్నాను. నాకు మంచి తృప్తినిస్తుంది. ఎక్కువ తృప్తినిచ్చిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయంటే హోటల్లో కొన్ని నేను మీకు ఇంపార్టెంట్ చెప్తాను. ఈ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఒక సుందరమైన విలేజ్ పార్క్ని ఏర్పాటు చేశాను. అలాగే మా పంచాయతీలో ఉన్నటువంటి వెంకట్రావుపల్లి ఎంపీయూపీ స్కూలు గదులు లేకుండా పోతే ఇక్కడ ఉన్న అధ్యాపకులు ఉపాధ్యాయులు అడగడం జరిగింది. నా సొంత నిధులతో 4 గదులు కట్టించాను. ఇక్కడ స్థలం కేటాయించారు కలెక్టర్ గారు, దాంట్లో సొంత నిధులతో కట్టించాను. అలాగే పోతే అత్యంత మేము ఈ పార్టీలో ఉండి అన్నగారి పేరు మీద స్వర్గీయ నందమూరి రామారావు గారి స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఈ కుటుంబ సభ్యులుగా ఉంటూ మాకు ఈ 2 అన్నా క్యాంటీన్లు ఇంజమూరు ఉదయగిరి ఏర్పాటు చేసే అవకాశం ఈ ప్రజలు కల్పించారు. దానికి ఎంతో నేను గర్వపడుతున్నా. ఎందుకంటే పేదలకి పట్టెడు అన్నం పెట్టగలిగిన నాడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి అన్న ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. ఆ దాంట్లో భాగంగానే నేను సంపాదించుకున్న దాంట్లో 10 మంది పేదలకు ఉపయోగపడాలా, 10 మంది ఆకలి తీర్చాలా, 10 మంది ఆకలి తీరిస్తే వాళ్ళ మంచి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఉద్దేశంతో నా సొంత నిధులతో ఈ 2 అన్నా క్యాంటీన్లు ఇంజమూరు ఉదయగిరిలో ఏర్పాటు చేశాను. చాలా మంచి ఆదరణ లభించింది. చాలా మంచి ప్రజల్లో స్పందన కూడా ఉంది. దాన్ని ఇంకా ముందుకు కొనసాగించే పునరాలోచన కూడా ఎలక్షన్ తర్వాత ప్లాన్ చేస్తాము. తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలని కంటిన్యూ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామే కానీ ఎలక్షన్ కోసం వాడుకునే చారిటబుల్ ట్రస్ట్ కాదు. 10 ఏళ్ళ నుంచి ఎటువంటి పదవులు, ఎటువంటి రాజకీయ స్వలాభాలు కాకుండా నా సంపాదనలో ఏదైతే వస్తుందో దాంట్లో రూపాయి తీసి పేదలకు పెడితే పేదల ఆశీర్వాదాలు నాతోటి ఉంటాయి, పేద కుటుంబాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో నేను ముందుకు పోతున్నానే కానీ నా రాజకీయ స్వార్థం కోసం అయితే కాదు. సార్, అయితే బయట ఒక టాక్ నడుస్తుంది సార్. చాలామంది వ్యక్తులు ముందుగా ఒక ట్రస్ట్ స్థాపించి ప్రజలకు సేవలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ దాని తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు, ట్రస్ట్ని ఒక ప్లాట్ఫామ్గా వాడుకుని రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. సో ఆ కోవలు కొంతమంది కూడా మనం చూసాం. సో మీరు కూడా ఒక ఫస్ట్ ట్రస్ట్ స్టార్ట్ చేశారు, తర్వాత ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు, ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నారు. సో మీ ఉద్దేశం కూడా అంతేనా? అది తప్పకుండా కాదండి. ఎందుకంటే నేను చాలామంది ట్రస్ట్లు ఏం పెట్టారో నేను వాటి గురించి చెప్పడం సబబు కాదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను పుట్టిన గ్రామానికి ఏదైనా చేయాలని చెప్పి నా ఫ్యామిలీ ట్రస్టు పెట్టుకోవడం జరిగింది. దాన్ని మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నేను ఏదైతే మా యువ నాయకుడు లోకేష్ బాబుని కలిసినప్పుడు వెంకటరెడ్డి గారు మీరు తాలూకా మొత్తం చేయండి, మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన పిలుపు మేరకు తాలూకా మొత్తం తీసుకెళ్ళి 2 క్యాంటీన్లు ఏర్పాటు చేశాను. 2015 నుంచి ఇప్పటి వరకు 24 వరకు సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే పోతున్నాను. నేను మీరు చెప్పినట్టుగా అలాంటి ట్రస్టులు పెట్టి పదవులు ఆశించే పని అయితే నేను ఎప్పుడో అభ్యర్థి రేసులో ముందుకు ఉండాలని ఆశించుండేవాడిని. నేను నా లోకల్ గ్రామాలు, అలాగే నేను ఇక్కడ పుట్టిన వాసిగా నేను బెంగళూరులో స్థిరపడి ఇక్కడ 10 మంది పేదలకి పట్టెడు అన్నం పెడితే బాగుంటుంది, 10 మంది పేదలకు వైద్య సేవ చేస్తే బాగుంటుంది, వైద్య విద్య మరియు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడంలో మంచి సంతోషాన్ని ఇస్తుందని చెప్పే ఉద్దేశంతో
నేను ఈ కార్యక్రమాలు చేపట్టానే కానీ ఏ పదవులు ఆశించలేదు. నేను పదవులు కావాలనుకుంటే నేను అందరికీ సుపరిచితుడిని. ఇక్కడ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే అందరూ సుపరిచితుడిని. నాకు ఈ పార్టీలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం వస్తే ఈ పార్టీలో 99.9% అని కాకుండా 100% నాకు సపోర్ట్ చేయడానికి అన్ని వర్గాల వారు ముందుండి నా భుజం తడతారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈ ట్రస్ట్ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగానే చేస్తున్నాను, రాజకీయ స్వలాభం కోసం అయితే కాదు. మాకు అందిన సమాచారం మేరకు మీరు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత సీఎం, ఏపీ సీఎం ఎవరైతున్నారో జగన్మోహన్ రెడ్డి, మంచి ఇద్దరికి మధ్యలో మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి అని తెలిసింది. అది నిజమా అబద్ధమో మీరే చెప్పాలి. సో మంచి సాన్నిహిత్య సంబంధాలను తెలిసింది, కలిసి వ్యాపారంలో కూడా ఉన్నారని గతంలో తెలిసింది. సార్, ఎప్పుడైనా మీకు జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు రావడం కానీ మీరు కలవడం కానీ జరిగిందా? ఒకవేళ పిలుపు వస్తే మీరైనా వెళ్తారా? సాన్నిహిత్యం అంటే 2004కు ముందండి. ఇది వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు నేను బెంగళూరులో ఉంటూ ఒక రెస్టారెంట్ నడిపేవాడిని. ఆ రెస్టారెంట్ పేరు లెమన్ గ్రాస్ రెస్టారెంట్. పెద్ద గార్డెన్ రెస్టారెంట్, ఒక 2 ఎకరాల విలాసవంతమైన హోటల్ నడిపిస్తున్నాను కోరమంగళకు దగ్గర. అక్కడికి దగ్గరగా జగన్ గారి కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. వచ్చినప్పుడు అనుకోకుండా ఎయిర్పోర్ట్లో కూడా మాకు ఒక హోటల్స్ ఉన్నవి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో మేము నడిపిస్తూ ఉండేవాళ్ళము. అంటే నాది కాదు, మా కజిన్స్ది. అలా నాకు పరిచయం ఏర్పడిందే కానీ పార్టీల పరంగా ఎటువంటి పిలుపులు లేవు. నేను ఫస్ట్ నుంచి కూడా ఆయనకి చెప్పాను. ఆయన కూడా అప్పుడు రాజకీయ నాయకుడు కాదు, ఒక ఫ్రెండ్లీగా రోజు ఎయిర్పోర్ట్కి వస్తూ పోతూ ఆయన మంగళూరు పవర్ ప్రాజెక్టులకు పోతూ వస్తూ మా క్యాంటీన్లకి, హోటల్స్కి వచ్చేవాడు. ఎవరు మీరు, ఏ ఊరు అని అడిగితే మేము పలానా గ్రామ వాసులం, పలానా జిల్లా వాసులం అంటే రెగ్యులర్గా కలిసే వాళ్ళ మీద కానీ వాళ్ళ స్టాఫ్ తోటి, వాళ్ళతోటి ఆయనతోటి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ మా కజిన్ ఏదైతే అప్పుడు 2006లో ఇక్కడ జడ్పీటీసీ వాళ్ళ వదిన పోటీ చేసినప్పుడు కూడా ఆయన రాజకీయాలు వద్దు వెంకటరెడ్డి, సంపాదించుకోండి, బెంగళూరులో కష్టపడండి, బాగుపడండి అనేది చెప్పేవాడే. కానీ రాజకీయంగా మీరు నాన్నగారితో నడవండి అని, లేకుంటే మీరు కాంగ్రెస్లో ఉండండి అని చెప్పి కానీ నాతోటి ఉన్నామని ఎప్పుడూ చెప్పలేదు. ఫ్రెండ్లీగా తిరిగేవాళ్ళము, ఆయన ఆఫీసుకు పోయేవాళ్ళము, ఆయన ఆతిథ్యం ఇచ్చేవాడు, ఆయనతోటి వాళ్ళ ఆఫీసుకు పోయేవాళ్ళము. తర్వాత వాళ్ళ పరిశ్రమలు, వాళ్ళ వ్యాపార సంస్థలు వాటిల్లో కూడా చాలాసార్లు కలవడం జరిగింది. మంచి పలకరింపు ఉండేది, మంచి పరిచయం ఉండేది. తర్వాత 2007 దాకా కూడా ఎక్కడన్నా కనిపిస్తే లెమన్ గ్రాస్ వెంకటరెడ్డి అని చెప్పి ఒక ఊతపదంగా పిలిచేవాడు. ఎందుకంటే ఆయన తోటి ఉన్న స్టాఫ్ అంతా కూడా మా రెస్టారెంట్కి, హోటల్కి వచ్చేవాళ్ళు. ఆయన ఎక్కడ హోటల్స్కి వచ్చేవాడు కాదు. ఎందుకంటే నేను ఆయన పర్సనల్గా చూశాను కాబట్టి, పర్సనల్ సాన్నిహిత్యం ఉంది కాబట్టి, మేము కలిసి తిరిగాం కాబట్టి ఆయన ఎక్కడ బయట తిండి తినేవాడు కాదు, బయట కార్యక్రమాలకు వచ్చేవాడు కాదు అప్పుడు.